ఏంటి బిడ్డ? ఈ రోజు మా సారు నాకు తెలిసిన అంబేద్కర్ గురించి 4 లైన్లు రాసుకురమ్మన్నాడు. అదేందో నాకు తెలుస్తలేదు. నువ్వు రాసియా బాపు ప్లీజ్. నేనా? అంబేద్కర్ గురించి నాకేం తెలుసు బిడ్డ? అంబేద్కర్ గురించి ఆళ్ళు ఇల్లు మాట్లాడుతుంటే ఇన్నా తప్ప నాకేం తెలియదు బిడ్డ అంబేద్కర్ గురించి. ప్లీజ్ బాపు ప్లీజ్. నాకు తెలియదు అంబేద్కర్ గురించి, నాకేం తెలియదు. ప్లీజ్ బాపు ప్లీజ్. ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా, అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా. ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా, అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా. చదువు సారెడు చాకిరి బారెడు, చదువు సారెడు చాకిరి బారెడు, కూలి నాని పేదోడిని నేను ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా, అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా. చిన్నప్పుడెప్పుడో బుక్కుల్లో చదివిన వీధులల్లో బొమ్మల్లో చూసినా, ఆ బుక్కుల్లో తనదొక కథ అనుకున్నా, ఇన్ని బొమ్మల్లో తనదొక బొమ్మ అనుకున్నా. మన బీడు బతుకుల ఆకలి తీర్చగా, మన బీడు బతుకుల ఆకలి తీర్చగా భారతదేశ పురాత మార్చెనట. ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా, అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా. బంధుత్వమే లేని మనుషుల కోసం కుల రక్కసితో పోరు చేసెనట. అన్ని బంధాలను తను కోల్పోయినా మనమే సర్వం అనుకున్నాడట. భారత మాత ముద్దు బిడ్డడు, భారత మాత ముద్దు బిడ్డడు, భావితరాలకు భవిత తాననే. ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా, అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా. పాకి పని చేసే మన బతుకులకు ప్రపంచం వైపు బాటలేసెనట. తెలివి లేదని హేళన చేస్తే ఎవరెస్టు నెక్కే బలమునిచ్చెనట. ఊతమునిచ్చి ఊపిరైనడు, ఊతమునిచ్చి ఊపిరై విశ్వాంబరాన మన చరిత నిలిపినట. ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా, అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా. రెక్కలు విరిగిన స్త్రీలకు రాజ్యమునేలే బాటలేసెనట. మనిషిని మనిషిగా చూడాలంటూ బుద్ధుడిని తను అనుసరించెనట. పురుగు పుట్టకు కరిచే పాముకు
పాముకు సకల జీవులకు హక్కు పంచెనట ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా